పాఠశాలల్లో తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల విద్యార్థులు వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల చదువుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ అన్నారు. రాజీవ్ కాలనీ ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలు, విద్యా బోధన ఎలా జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తరగతి గదులు, విద్యార్థులకు చక్కటి విద్యను, నాణ్యమైన భోజనం అందించాలని, అదేవిధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేంత వరకు కృషి చేస్తానని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పాఠశాల అభివృద్ధికై దృష్టి సారిస్తానని అన్నారు. అంటే ఒక్కటే రూమ్ లో 5 సబ్జెక్ట్ ఒక రూమ్ లో 5 సబ్జెక్ట్ ఒక రూమ్ అంటే ఇప్పుడు 5 సబ్జెక్ట్ అంటే 5 క్లాసెస్ కి సంబంధించిన పిల్లలు వీళ్ళంతా ఇదే కొంతమంది బయట ఉన్నారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు స్టడీ ఒకటే రూమ్ లో ఒకటే సబ్జెక్ట్ వైజ్ గా కూడా మనం ఒకటే రూమ్ లో అన్ని ఒకటే రూమ్ లో అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఎట్లా వాళ్ళు ఎట్లా చదువుతారు? ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ క్లాస్ అనేది కొంచెం పెద్ద ఉంది కాబట్టి ఇలా థర్డ్ ఫోర్త్ చుట్టూ కూర్చోవడం. ఇప్పుడు వరండా ఉంది కాబట్టి వరండా అంటే ఇంకా బయట ఏమైందంటే వారాకాలం కూడా డిస్టర్బ్ అవుతుంది. బయట కూర్చోబెట్టి ఇప్పుడు ఎండాకాలం కూడా కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఇట్లా చదివించడం వల్ల పిల్లలు బాగుపడతారా? చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. పిల్లలు బాగుపడతారా? పిల్లలకు చదువు అనేది వస్తుందా? నెట్టికి చదువు అనేది రాదు. కొంచెం కాదు. ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు సేమ్ క్లాస్ లో మీరు చదువు చెప్తుంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఏం చదువుతుంటారు, వాళ్ళకి ఏం ఎలా వాళ్ళ మైండ్కి ఎట్లా ఎక్కుతున్నది? మీరు ఎందుకు దీని గురించి ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? దీని గురించి అంటే ఇప్పుడు క్లాస్ కూడా లాస్ట్ చెప్పడం జరిగింది సార్. మళ్ళీ రీసెంట్ క్లాస్ రూమ్ అయితే 2 మీడియంస్. ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ కూడా సేమ్, రాజు కాలనీ కూడా సేమ్. అక్కడ కూడా 2 రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 రూమ్స్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా స్టడీ సేమ్ ఇట్లానే ఉంది, సేమ్ ఇట్లా ఉంది. క్లాస్ రూమ్స్ ఎక్కువ కావాలి సార్. ఎమ్మెల్యే గారు ఓకే సరే. ఇప్పుడు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు లెక్క మనం దాన్ని మార్చుదాము. కానీ మీరు ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి ఈ స్కూల్. ఎందుకంటే ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఒకటే తరగతి ఉంటుంది, దాంట్లో ఏ సెక్షన్ వేరే ఉంటుంది, బి సెక్షన్ వేరే ఉంటుంది, సి సెక్షన్ వేరే ఉంటుంది, అన్నింటికి వేరే వేరే క్లాసెస్ ఉంటాయి. అంతా వాళ్ళు పర్టికులర్గా చదివిస్తే కూడా పిల్లలకు మైండ్ తొందరగా ఎక్కదు. ఇక్కడైతే అసలు నేనైతే కానీ వేస్ట్ అనుకుంటాను. అంటే ఏదో వాళ్ళు ఇంట్లో ఉండలేక టైం పాస్ వస్తుంటారు. మీ ట్రైనింగ్ చేస్తున్నారు, మీ గురించి అడ్డలేదు సార్. మీ ట్రైనింగ్ మిమ్మల్ని నేను ఆశించి చేస్తలేదు. మేము ఎక్కడైనా ఎవరితోనైనా మేము ట్రై చేసినా ఇక్కడ పని చేస్తాం. ఎమ్మెల్యే గారి దగ్గర పోతాము, ఎంపీ గారి దగ్గర పోతాము, మినిస్టర్ దగ్గర పోతాము, అవసరం పడితే సీఎం గారి దగ్గర అన్నా పోయి మన స్కూల్కి, మన ఏరియాకి కావాల్సినంత బడ్జెట్ మనం పెడతాం. కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ మా కాలనీకి పెద్దలు ఉన్నా, మేమున్నా ఒక యాజ్ ఎ కౌన్సిలర్గా మీరు ఎప్పుడైనా కానీ మాతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. కానీ దీన్ని మట్టుకు మనం లైట్ తీసుకోవాలి. మీరు ఒక మాట్లాడు సీరియస్నెస్ అనేది కావాలి. ఇప్పుడు ఈ విషయంలో సీరియస్నెస్ అనేది కావాలి. ఎందుకంటే ఇది ఏదో రోడ్ల సమస్య కాదు, మోరీ సమస్య కాదు సరే. ఎట్లా కాదు, ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఓకేనా? ఇక ముందర ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి. మేము ఈ విషయం అనేది మా కౌన్సిల్లో పెడతాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. అవసరమైతే ఈ ఇప్పుడు ప్రజెంట్ రూమ్స్ కాకపోయినా కానీ ఏరియా అయితే పెద్దగా ఉంది, ఏరియా అయితే బయట పెద్దగా ఉంది, దాంట్లో ఎట్లన్నా మనం అరేంజ్మెంట్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. సరేనా? కానీ ఏదున్నా కానీ మా దృష్టికి తీసుకురాం. దాని అయితే నెగ్లెన్సీ పరంగా అయితే చేయడం. क्लास अच्छा 1 से 5 तक क्लासेस है। पूरे एक क्लास को 4-5 सब्जेक्ट है। उसमें क्या है, मैं अकेले रहने से बच्चों को मैं मेरा जितना हो सकता हो तो मैं ही स्ट्रेस मेरे ज्यादा हो रहा, मेरी तबीयत खराब हो जा रही है। 5 टीचर नहीं है स्कूल को, खाली एक टीचर है। हाँ 55 स्ट्रेंथ है। और बच्चे भी एक क्लास लेने से क्या डिस्टर्बेंस होता है, खाली क्लास की कमी है और स्टाफ की तो बहुत ज्यादा कमी है। देखेंगे इंशाल्लाह, बात करेंगे, साथ से बात करेंगे, कोशिश करेंगे। लेकिन हर चीज करने के लिए आपका साथ हमारे को होना जरूरी है।
आपका साथ हमारे को होना जरूरी है, आप हमारे के साथ हो, हम जितना होता सब लेके क्या एजुकेशन अगर डेवलप ये एरिया में एजुकेशन इम्पोर्टेंट है। एजुकेशन की कमी है मेरे का, पढ़ाने वाले अलहमदुलिल्लाह अच्छे हैं, सार अच्छे हैं, मैडम अच्छे हैं, सब अच्छे हैं। देखेंगे क्या बच्चे अच्छा पढ़ते सब जने मंची चదువుకుంటారా? अब आपसे उम्मीद है बहुत ज्यादा है देखिए मिसाल अब मैं यहाँ 2 साल हो गए పరిష్కరించాలంటే ఏం చేయాలి? అడిషనల్ క్లాసెస్ రావు. అరే అవి అంత క్లియర్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. అని నేటి పిల్లలే నాటి పౌరులు అంటారు కదా, రేపటి పౌరులు అంటారు కదా. అయితే పిల్లల్ని ఇప్పటి నుంచే మనం కరెక్ట్గా గైడ్ చేసుకుంటే పోతే వాళ్ళు పిల్లలకి